దేశం కోసం ధర్మం, ధర్మం కోసం అంకిత భావం కలిగిన నాయకత్వం. ఇది భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. దశాబ్దాలుగా ఎందరో మహానుభావులు త్యాగాలతో, కార్యకర్తల రక్తంతో నిర్మితమైన ఈ మహావృక్షానికి నేడు ఒక సరికొత్త చిగురు ఆశలు పోస్తోంది. వారసత్వ రాజకీయాల కుట్రలను ఛేదిస్తూ, సామాన్య కార్యకర్తలను సైతం శిఖరాగ్రాన కూర్చొనబెట్టే ఆ భావజాలమే నేడు భారత రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యయనానికి తెరలేపింది. అనుభవం ఒకవైపు, ఆధునిక ఆలోచన మరోవైపు, ఈ రెండిటి కలయికతో దేశ భవిష్యత్తును మార్చబోయే ఆ సంచలన నిర్ణయం ఏమిటో తెలుసా? భారత రాజకీయాల్లో ఇవాళ ఒక చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఆ వార్త వినగానే పొలిటికల్ సర్కిల్స్ అన్నీ ఒక్కసారిగా షాక్ అయ్యాయి. జేపీ నడ్డా తర్వాత ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటారు? మళ్ళీ అమిత్ షా వస్తారా, లేక ఏదైనా సర్ప్రైజ్ ఉందా అని అందరూ ఎదురు చూస్తున్న వేళ తెరపైకి వచ్చిన పేరు నితిన్ నవీన్. బీజేపీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడితను. అసలు ఎందుకు ఈ నిర్ణయం? 70 ఏళ్ల హిస్టరీ ఉన్న పార్టీ, అనుభవం ఉన్న హేమాహేమీలను పక్కన పెట్టి ఒక యువకుడికి పగ్గాలు ఎందుకు ఇచ్చింది? ఇది మాస్టర్ స్ట్రోకా, లేక